సురేంద్ర నాయుడు గారు అసలు ఏం జరుగుతుంది తిరుమలలో, తిరుపతి, తిరుమల ఆ ప్రాంతాల్లోని ఆ టెంపుల్ సిటీలో అసలు ఎందుకు అనవసరమైన రచ్చ? కావాలని ఏమన్నా రాజకీయ కుట్రలా? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 ఇచ్చేస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నిన్న జరిగిన సంఘటన కల్లారా చూసిన వ్యక్తిగా నాకు అనిపించింది. అంటే రోజా గారి కంటే నేను బాగా నటించాలా అని కరుణాకర్ రెడ్డి పోటీ పడుతున్నాను. కరుణాకర్ రెడ్డి కొడుకు పోటీల్లో కూడా కరుణాకర్ రెడ్డి నా కొడుకు కంటే నేను బాగా నటించాలని, మా నాయన కంటే నేను బాగా నటించాలని అభినయ్, ముగ్గురు ఒక్కరిని మించినట్టు ఒకరు పోటీ. ఇప్పుడు మీరేం చెప్పారు? నేను ఆడికి వస్తాను గోశాలకు అని చెప్పారు. ఈ ఎస్పీ గారు ఏం చెప్పారు? మీరు ఒక్కరు మీ సెక్యూరిటీతో కూడా అనుమతిస్తాం, రాండి గోశాలకు అని చెప్పారు. గోశాలకు రమ్మంటే మీరు మీ ఇంటి ముందర పడుకొని మీ మంది మార్బరాలను దొడుకొని వచ్చి మమ్మల్ని అనుమతించరా, నన్ను ఒక్కరిని అనుమతించు, నేను వస్తా అంటే నేను సర్లేండి, ఓకే. అవన్నీ కూడా సురేంద్ర నాయుడు గారు అవన్నీ మనం విన్నాం. రోజా గారు మాట్లాడినవే ఇప్పుడు ప్రధానంగా చర్చ అవుతుంది. నేను రోజా గారిని గురించి ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ మొక్కను మేము కదా నాటినాం. ఆ మొక్కను మేము నాటినాం. చంద్రగిరి నియోజకవర్గంలో ఆమె టికెట్ ఇచ్చినప్పుడు ఆమె వెనకమ్మిటి తిరిగిన వ్యక్తి నేను. ప్రతి ఇల్లు టచ్ చేసి ఆమెకు ఓటేయమని చెప్పి అడిగినటువంటి వ్యక్తిని. అప్పుడే ఆమె బాధ భరించలా, పార్టీ కోసం పనిచేశాను నేను. అప్పుడే ఆమె యాక్షన్, ఆమె స్టైలు మేము భరించలేక అందుకే ఓడిపోయింది. అది వేరే విషయం, దాన్ని పక్కన పెడతాం. ఈరోజు ఆమె చెప్తా ఉంది చంద్రబాబు నాయుడుకు జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి? ఏం జరిగింది చంద్రబాబు గారికి? ఇప్పుడు చంద్రబాబు గారికి 20 క్రిమినల్ మైండ్లు పేల్చితే 30 అడుగులు పైకి ఎగిరి కింద పడితే మళ్ళా వెంటనే నిలబడి రాజకీయం చేద్దాం పదండి, ప్రజల కోసం నేను పనిచేస్తా అని చెప్పేసి వచ్చాడు. ఏం జరిగింది చంద్రబాబు గారికి? పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగింది? ఆ బిడ్డ ముక్కు పచ్చలారని బిడ్డ 7వ ఫ్లోర్లో 8వ ఫ్లోర్లో నుండి అగ్ని ప్రమాదం జరిగితే సేఫ్గా బయటపడ్డాడు. దేనికి? వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్మారు కాబట్టి, వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాల వీక్షణాలు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళని కాపాడాడు. మీకు మీ నాయకుడు ఏమయ్యారు? మీరు పోయారు కదా తెలుగుదేశం నుండి, మీరు అక్కడికి పోయి బొకే ఇచ్చారు కదా. బొకే ఇచ్చిన 3వ రోజు ఏమైంది మీ నాయకుడికి? ఇంక నేనేం మాట్లాడాలా? ఆ ముందు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు మీ నాయకుడు? మీ నాయకుడు డాలర్ల గురించి 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పింది ఎవరు? అదేవిధంగా డాలర్లు 2-3 చంద్రబాబు కూర్చో 2-3 డాలర్లు ఎవరు వచ్చుంటారు ఇచ్చుంటారు, ఏమైతుంది? కూర్చో అన్నాడు కదా. 3 రోజుల తర్వాత ఏమైంది? నేను మాట్లాడకూడదు అనుకున్నా, బాధ నాకు మాట్లాడకూడదు అని చెప్పి నేను కూడా ఒక సగటు మనిషిగా. కానీ వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి నేను మాట్లాడాల్సి వస్తా ఉంది. ఒక మహిళగా కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి సతీమణి నిరూపించారు. ఒక కన్న పేగు ఎంత ఇబ్బందిగా ఎంత కొట్టుకుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి సతీమణి సాధ్యం, దానికి నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటానండి ఈ మాట ఎందుకంటానంటే, ఆవిడ ఈ దేశం కాదు, ఈ రాష్ట్రం కాదు, అయినా వెంకటేశ్వర స్వామి భక్తి భావంతో ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాయో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ నేరుగా అక్కడికి వచ్చి క్షేత్ర మహిమను తెలుసుకొని, ఆ క్షేత్ర మహిమ ఏ విధంగా ఉందో ఆ ప్రకారం వరాహ స్వామిని దర్శనం చేసుకునే ముందే సనాతన ధర్మాన్ని పుట్టి పెరిగి అప్పటి నుండి ఆమె సనాతన ధర్మాన్ని అవలంబించలేదు కాబట్టి ఈ దేవుడి మీద నాకు భక్తి విశ్వాసం ఉంది, నేను ఈ దేవుడి మీద భక్తి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్పి లాగు బుక్ సంతకం చేసి సురేంద్ర నాయుడు గారు ఏంటి ఎమ్మెల్యేలు ఏమైనా వ్యతిరేకతగా ఉన్నారా ల్యాండ్ పూలింగ్ మీద? అదో చర్చ జరుగుతుంది.
సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడా వ్యతిరేకత లేదు. ఈ గ్లోబల్ ప్రచారము, ఈ గ్లోబల్ ప్రచారాన్ని కూడా ఏమంటామంటే ఇప్పుడు లాస్ట్ 2014 నుండి 2019 వరకు చంద్రబాబు గారి మీద ప్రయోగించారు కదా వీళ్ళు, ప్రత్యేక హోదా నేను వస్తాను, నేను లెక్కరు అంతా మాఫీ చేస్తా అని చెప్పి ఇట్లా ప్రయోగాలు చేయడం. అదే విధంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ కొట్టేశాడు, ఆ నగలన్నీ తీసుకొని పోయి చంద్రబాబు గారి బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు అని చెప్పి ప్రజలను నమ్మించి ఏదో చేయాలని చూశారు కదా, అప్పుడు ర్యాప్ లో పడ్డారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి 11 ఇచ్చినా కూడా ఇంకా మార్పు రాకుండా రేపు 2029 ఎన్నికలకు పోయినప్పుడు ఈ 11 కాస్త ఇంకేదో 20 కన్నా చేసుకుందామనే ధ్యాస కూడా లేకుండా 11లో ఒకటి మైనస్ చేసేసి మళ్ళా 11 పక్కన ఉండే ఓటు బెరికేసి ఓటు కాడికి పరిమితం అవ్వాలనుకొని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా కూడా కూటమిలో కానీ ఎమ్మెల్యేలో కానీ వ్యతిరేకత లేదు. ల్యాండ్ పూలింగ్ లో కూడా ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు. ఎందుకు వ్యతిరేకిస్తారు సార్? 33,000 ఎకరాలు ఒక లాటి ఇరక్కుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాజధాని కోసం త్యాగం చేసినటువంటి రైతులు ఉన్నటువంటి ప్రదేశం అది. అక్కడ కావాలంటే ఇంకొక 40,000 ఎకరాలు కావాలంటే కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధాని వస్తుంది, అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి, ఉండే భూముల్లో మనకు మంచి వాల్యూ వస్తుంది అని చెప్పిస్తారు. ఎందుకు ఎమ్మెల్యే వ్యతిరేకిస్తారు? వీళ్ళ ప్రచారాలు తప్పించి